గౌరవ శాసనసభ్యులు శ్రీ ఏలూరి సాంబశివరావు గారి ఈ గ్రామంలో మొట్టమొదటిసారిగా ఒక ఇండస్ట్రీ బసాయి ఫుడ్స్ ప్రారంభోత్సవం జరిగింది. అందరూ ఒక్కసారి చప్పట్లతో బసాయి ఫుడ్స్ యాజమాన్యానికి ఆశీస్సులు. గౌరవ శాసనసభ్యులు శ్రీ ఏలూరి సాంబశివరావు గారి ఆధ్వర్యంలో గ్రామస్తులందరం చాలా సంతోషంగా హృదయపూర్వకంగా మీకు స్వాగతిస్తున్నాను. బసాయి ఫుడ్స్ అని చెప్పి పెట్టండి ఒకసారి ప్లీజ్. జై బసాయి ఫుడ్స్. ఎస్, శాలరీలు వీళ్ళకి ఇప్పుడు వాళ్ళు ఊహించిన దానికంటే మంచి శాలరీస్ వాళ్ళకి తగిన వాళ్ళ చదువుకు తగిన శాలరీ, వాళ్ళు సంతృప్తి పడే శాలరీ తయారు చేసే ఒక సంస్థని మన వినోద్ గారు, అలాగే వినోద్ గారు మరియు వారి సతీమణి జ్యోతి గారు మొదలుపెట్టారు. మనస్ఫూర్తిగా వారికి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఒక మంచి ఆశయంతో ఈ ఇండస్ట్రీ ఎక్కడైనా పెట్టవచ్చు. వారు గొల్లపాలెంలో పుట్టి పెరిగారు. వారి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా ఈ గ్రామానికి సంబంధించిన వారే. చాలా మంచి ఉన్నత విద్య చదువుకున్నారు. వారి సతీమణి అయితే సింగపూర్ కూడా వెళ్ళి జాబ్ చేశారు. మరలా వచ్చి వారి సొంత కంపెనీలోనే ఆఫీస్ ఇన్ఛార్జ్ బాధ్యతలు చేపట్టి వినోద్ గారికి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. దాని తర్వాత ఇప్పుడు ఒక ఇండస్ట్రీ పెట్టాలనుకున్నప్పుడు మహిళా సెంట్రిక్గా ఒక మంచి ప్రాసెసింగ్ ఇండస్ట్రీ మన ప్రాంతంలో, మన గ్రామంలో, వారు పుట్టి పెరిగిన ఊర్లో పెట్టడము ఒక సాహసోపేతమైన నిర్ణయం. దానికి ఎంతో కమిట్మెంట్ కావాలి, చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇక్కడ మనం చెన్నైలో పెట్టడం కన్నా ఇక్కడ పెట్టడమే కొంచెం కష్టం. సో ఇది ఇండస్ట్రీ పెట్టడమే కాదు, దీన్ని ప్రాపర్గా మార్కెటింగ్ చేసుకోగలిగితేనే ముందు భవిష్యత్తు ఉంటుంది. ఆ మార్కెటింగ్ నైపుణ్యత కూడా వారికి ఉంది. ఎందుకంటే వారు ఇండియా వ్యాప్తంగా వారి బసాయి ఇండస్ట్రీస్ కంపెనీ ఏదైతే ఉందో ఈ ఎక్విప్మెంట్ సప్లై చేస్తూ ఉంటారు. వ్యాక్యూమ్ పంప్స్ కానీ లేకపోతే ఇతరత్ర ఎక్విప్మెంట్. సో వారికి అనుభవం ఉంది. ఆ అనుభవం దీనికి ఉపయోగపడుతుంది. ఇది ట్రయల్ ప్రాజెక్ట్గా మొదలుపెట్టారు. భవిష్యత్తులో ఇది ఇంకా పెద్ద సంస్థగా విస్తరించి మన ప్రాంతంలో వేలాది మంది మహిళలకి ఉపాధి అవకాశాలు కల్పించే ఒక సంస్థగా
బ్రహ్మాండంగా వృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. హెల్త్ సెంటర్స్ మరియు ఇంకెన్నో కార్యక్రమాలు మన ఏలూరు సాంబశివరావు గారు గత 2 సంవత్సరాలుగా 1.5 crores మన ఈ చిన్న గ్రామానికి శాంక్షన్ చేసి ఈ గొల్లపాలెం అభివృద్ధిలో స్పెషల్ ఫోకస్ పెట్టారు. దానికి గాను గ్రామస్తుల తరపున మరియు బసాయి ఫుడ్స్ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.